ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హోషేయ 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఇశ్రాయేలీయులను వారి ఐశ్వర్యాలే వారిని విగ్రహారాధనకు నడిపించుట. విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్ల లాంటిది ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుని దగ్గర నుండి ఎన్నెన్నో లభించాయి, కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు. అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది కనుక అతడు బూటకపు దేవులను గౌరవించుటకు స్తంభాలను నిలిపాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మోసం చేయాలని చూశారు, కానీ ఇప్పుడు వారు తమ దోషాలని అంగీకరించాలి. వారి బలిపీఠాలను యెహోవా విరగ్గొడతాడు, వారి స్మారక శిలలను ఆయన నాశనం చేస్తాడు. ఇశ్రాయేలీయుల దుర్మార్గపు తీర్మానాలు. ఇప్పుడు మాకు రాజు లేడు, మేము యెహోవాను గౌరవించము, ఆయన రాజు మాకు ఏమీ చేయలేడు అని ఇశ్రాయేలీయులు చెప్తారు. వారు వాగ్దానాలు చేస్తారు, కానీ వారు వట్టి అబద్ధాలు మాత్రమే చెప్తున్నారు. వారి వాగ్దానాలను వారు నిలబెట్టుకోరు. ఇతర దేశాలతో వారు ఒప్పందం చేస్తారు, ఆ ఒప్పందాలు దేవునికి ఇష్టం లేదు. ఆ న్యాయమూర్తులు దున్నబడిన పొలంలో విషపు కలుపు మొక్కల్లాంటి వారు. సమరయ ప్రజలు బేతవేలు దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు యాజకులు నిజంగా ఏడుస్తారు, ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకొని పోబడింది. అష్షూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొని పోబడింది. ఎఫ్రాయిము యొక్క అవమానకరమైన విగ్రహాన్ని అతడు ఉంచుకుంటాడు. ఇశ్రాయేలు తన విగ్రహం విషయమై సిగ్గుపడింది. సమరయ బూటకపు దేవుళ్ళు నాశనం చేయబడతారు. అది నీటి మీద తేలిపోతున్న చెక్క ముక్కలా ఉంటుంది. ఇశ్రాయేలు పాపం చేసి ఎత్తైన స్థలాలు అనేకం నిర్మించింది. అవెనులోనున్న ఎత్తైన స్థలాలు అన్నీ నాశనం చేయబడ్డాయి. వాటి బలిపీఠాల మీద ముళ్ళకంపలు పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు మమ్మల్ని కప్పండి అని పర్వతాలతోనూ, మా మీద పడండి అని కొండలతోనూ చెప్తారు. ఇశ్రాయేలు తన పాపానికి పరిహారం చెల్లించుట. ఇశ్రాయేలు, గిబియా కాలం నుండి నీవు పాపం చేశావు, మరియు ఆ ప్రజలు అక్కడ పాపం చేస్తూనే ఉన్నారు. ఆ దుర్మార్గులను గిబియాలో యుద్ధం నిజంగా పట్టుకుంటుంది. వారిని శిక్షించడానికి నేను వస్తాను. వారికి విరోధంగా సైన్యాలు కలిసి ఉమ్మడిగా వస్తాయి. ఇశ్రాయేలీయులను వారి 2 పాపాల నిమిత్తం ఆ సైన్యాలు శిక్షిస్తాయి. ఎఫ్రాయిము నూర్పిడి కళ్ళంలో దాని మీద నడవడానికి ఇష్టపడే శిక్షణ గల పియ్యలాగా ఉన్నాడు. దాని మెడ మీద నేను ఒక కాడిని పెడతాను, తాళ్ళను నేను ఎఫ్రాయిం మీద ఉంచుతాను. అప్పుడు యూదా దున్నడం మొదలు పెడతాడు, యాకోబు తానే భూమిని చదును చేస్తాడు. నీవు మంచితనాన్ని నాటితే సత్యప్రేమను కోస్తావు. నీవు నేలను దున్ని యెహోవాతో కలిసి పంట కోస్తావు. ఆయన వచ్చి మంచితనాన్ని వర్షంలాగా నీ మీద కురిపిస్తాడు. కానీ మీరు దుర్మార్గం నాటారు కనుక కష్టాన్ని పంటగా కోశారు. మీ అబద్ధాల ఫలం మీరు తిన్నారు. ఎందుచేతనంటే మీరు మీ శక్తిని, మీ సైనికులను నమ్ముకున్నారు కనుక మీ సైన్యాలు ఎత్తుధ్వనులు వింటాయి, మరియు మీ కోటలన్నీ నాశనం చేయబడతాయి. అది షల్మాను బెతెర్బెలును నాశనం చేసిన సమయంలాగా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో తల్లులు వారి పిల్లలతో పాటు చంపబడ్డారు. మీకు కూడా బేతేలు వద్ద అలాగే జరిగింది. ఎందుచేతనంటే మీరు చాలా దుర్మార్గ పనులు చేశారు కనుక. ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఇశ్రాయేలు రాజు సర్వనాశనం చేయబడతాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.